వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. జర్నలిస్టుల సమస్యలు అన్ని పరిష్కరిస్తాం. ఈ రోజు సాయంత్రం భూపాలపల్లి మంజూర్ నగర్ లో ఇల్లంద్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 3వ మహాసభ సీనియర్ జర్నలిస్ట్ TWJF జిల్లా నాయకులు ఎర్రం సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజాబాబులతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు హాజరై సభనుద్దేశించి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనానికి అవసరమైన నిధులను కేటాయిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్ట్ సోదరులకు అవసరమైన ఇళ్ల స్థలాల కేటాయింపుపై ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. జర్నలిస్టులు సమాచారం సేకరించడంలో, నివేదించడంలో న్యాయంగా, ధైర్యంగా ఉండాలన్నారు. నిరంతరం సత్యాన్ని అన్వేషించాలని ఎమ్మెల్యే జర్నలిస్టులకు సూచించారు. TPJ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా రొంటాల శంకర్ PCW. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ సార్ కొంచెం చాలా పనులు ఉన్నాయి. సార్ వెళ్ళిన తర్వాత కూడా మన యొక్క కార్యక్రమం లోపల భాగంగా బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడే ఉండాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షులుగా ఆకుతోట ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా బండి కమలాకర్, ఉపాధ్యక్షులుగా బొమ్మోన్ తిరుపతి, కోశాధికారిగా ఏనుగుల భాస్కర్, స్టేట్ కౌన్సిల్గా రొంటాల శంకర్. ఇది కొద్ది నలుగురితో ఏర్పడేది. తర్వాత ఆ జిల్లా కమిటీ సమావేశం కొంతమందిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది ఈ కమిటీ. ఇప్పుడు నేను చదివిన వాళ్ళంతా వేదిక మీదకి వస్తే మనం ఒక గ్రూప్ ఫోటో దిగి ఈ మహాసభని ఆ కమిటీని. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ TWJF జిల్లా అధ్యక్షులుగా ఎర్రం సతీష్ కుమార్, కార్యదర్శిగా గుజ్జా సారేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ములకల లక్ష్మారెడ్డి, కొండ రమేష్, జాయింట్ సెక్రటరీగా టూటిచేల దుర్గయ్య, సామల ధనంజయ్య, సుంకరి శ్రీధర్, కోశాధికారిగా మండల రాంబాబు, ABN ఆంధ్రజ్యోతి, EC మెంబర్గా రహీం, నామల రమేష్, K లచ్చయ్య, అంగడి గణపతి. అట్లాగే స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా చింతల కుమార్ యాదవ్, జాతీయ కౌన్సిల్గా కొలుగురు సంజీవరావు. ఇది TWF జిల్లా కమిటీ. మరొకసారి ఆమోదం చెప్పండి.
ధన్యవాదాలు కళాకారులకు. చాలా దిక్కుల స్థలం కూడా చూపెట్టాం. ఆ స్థలాన్ని వారికి జిల్లా ఉమ్మడి పత్రికా ఏదైతే ప్రెస్ సంఘం అది ఒకరు ఉంటారు ఒకరు పోతారు. ఆ బిల్డింగ్ మాత్రం మీడియా సమావేశాలు పెట్టుకోవడానికి ఉంటుంది కనుక ఆ స్థలము ఇప్పివ్వవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇండ్ల స్థలాల సమస్య మరి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ఆ సమస్య కూడా పరిష్కార మార్గము మరి చూసే కొరకు మేమంతా కూడా మీకు సహకరిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తూ పత్రికలు వాస్తవాలను ఇంకా కూడా వెలికితీసి ప్రజల పక్షాన ఉండే విధంగా పత్రికలు అంటే ఒక గౌరవాన్ని పెంచుకునే విధంగా మరి అదేవిధంగా ప్రజల కొరకు ప్రజా సమస్యల కొరకు అనునిత్యం పాటుపడుతున్నారు. నిజాయితీగా మరి ఎలాంటి యొక్క తావు లేకుండా మనమందరం కూడా ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంకా మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య గారు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా మరి గౌరవ పెద్దలు మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు గారు తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టిలో ఇది పెట్టి మరి వీలైనన్ని సమస్యలు పరిష్కారం కొరకు తప్పకుండా వారు దోహదపడతారని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ యొక్క 3వ మహాసభలకు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు సతీష్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజబాబు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య గారు, రాష్ట్ర నాయకులు రామచంద్ర గారు, దయాసాగర్ గారు, చంద్రశేఖర్ గారు, రఘు గారు, రాజశేఖర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మరి సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియా సోదరులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంజీవరావు మరి ఇతర కళాకారుల బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, పత్రికా సంఘాలు ఎన్ని ఉన్నా సమస్య ఒక్కటే. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎస్డిఎఫ్లకు వెళ్ళి మేము రాగానే 35 లక్షల రూపాయలు నిధులు వాళ్ళ భవనం కొరకు ఏదైతే మంజూరు ఇచ్చాం, స్థలము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి చాలా దిక్కుల స్థలం కూడా చూపెట్టాం. ఆ స్థలాన్ని వారికి జిల్లా ఉమ్మడి పత్రికా ఏదైతే ప్రెస్ సంఘం అది ఒకరు ఉంటారు ఒకరు పోతారు. ఆ బిల్డింగ్ మాత్రం మీడియా సమావేశాలు పెట్టుకోవడానికి ఉంటుంది కనుక ఆ స్థలము ఇప్పివ్వవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇండ్ల స్థలాల సమస్య మరి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ఆ సమస్య కూడా పరిష్కార మార్గము మరి చూసే కొరకు మేమంతా కూడా మీకు సహకరిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తూ పత్రికలు వాస్తవాలను ఇంకా కూడా వెలికితీసి ప్రజల పక్షాన ఉండే విధంగా పత్రికలు అంటే ఒక గౌరవాన్ని పెంచుకునే విధంగా మరి అదేవిధంగా ప్రజల కొరకు ప్రజా సమస్యల కొరకు అనునిత్యం పాటుపడుతున్నారు. నిజాయితీగా మరి ఎలాంటి యొక్క తావు లేకుండా మనమందరం కూడా ప్రజల పక్షాన నిలబడవలసి సంబంధించి సభాధ్యక్షతలు వహిస్తా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ సోదరుడు సతీష్ కుమార్ గారు, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన గౌరవ సహచర శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా సోదరులు బసవపున్నయ్య గారు,
మిత్రులు చంద్రశేఖర్ గారికి, రాష్ట్ర కార్యదర్శి మా సోదరులు రఘు గారు ఉపాధ్యక్షులు, అదేవిధంగా రాజశేఖర్ గారు మరి ఉపాధ్యక్షుల వారికి, మా మిత్రులు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్కు సంబంధించిన ప్రకాష్ రెడ్డి గారు, రాజ్బాబు గారు జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ గారు, వేదికపై ఆశలైన ఇతర సీనియర్ జర్నలిస్ట్ సోదరులకి, వేదిక అటువైపున్న సీనియర్ జర్నలిస్టులు మరి జర్నలిజం నమ్ముకొని చాలామంది యువకులు కూడా వారి ప్రొఫెషన్ పరంగా వచ్చిన మిత్రులందరికీ, మరి ఇక్కడ నిర్వాహకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీరు అందరూ క్షమించాలా, ఈరోజు అత్యవసరంగా, ఎందుకంటే చాలా గత సంవత్సరం అక్టోబర్లో తీసుకున్న అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారిది. సో వారు ఈరోజు బీహార్లో ఉన్న తరుణంలో వారు వెళ్ళలేక నేనే కంప్యూటర్కు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉన్న సందర్భంలో మా ఎమ్మెల్యే గారికి చెప్పిన 3 గంటల తర్వాత అయితే వస్తా అని చెప్పండి వారికి. ఈరోజు దానికి ఆలస్యమైనందుకు మీరు అందరూ కూడా మన్నించాలని కోరుతాను. మరి జర్నలిస్ట్ సోదరులందరికీ సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, వృత్తిపరంగా చాలా గౌరవప్రదమైన వృత్తి ఇది. 4th ఎస్టేట్గా మనం అందరము దీన్ని పిలుచుకుంటాం. ఈరోజు జ్యుడిషియరీ ఒకవైపు అయితే, ఎగ్జిక్యూటివ్ ఒకవైపు అయితే, మరి అదేవిధంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఒకవైపు అయితే, మరి 4వ స్తంభంగా నిలిచిన ఈ జర్నలిజం దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం రాకముందు మరి మీ గొంతు స్వాతంత్రం గురించి ప్రతి ఒక్కరి గొంతు వినిపించేది. మహాత్మా గాంధీ గారు కూడా మరొక పత్రికను స్థాపించి ఒక జర్నలిస్ట్గా వారి గొంతును వినిపించారు. సో అంత గొప్ప చరిత్ర కలిగిన మీ ప్రొఫెషన్, దానికి సంబంధించి ఆనాడు పెద్ద నాయకులు స్వాతంత్రం గురించి పోరాటం చేసిన అనేక మంది వారి గొంతును ప్రజల వద్దకు చేర్చడానికి, ప్రజల్లో ఒక స్పందన తీసుకురావడానికి, ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి పెద్ద ఎత్తున జర్నలిజంకు సంబంధించిన పత్రికలన్నీ కూడా ఉపయోగపడ్డాయి. దాని తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి క్రమేణా చూస్తూ వస్తూ ఉన్నాం జర్నలిజంకున్న ప్రాముఖ్యత. చాలా అనేక కథలు లేకుంటే అనేక రచనలు, ప్రచురణలు కూడా సమాజంలో ఒక మేలుకొల్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది జర్నలిస్ట్ సోదరులు. వారికి ఉన్న ప్రత్యేకత ఒక్కరే పెన్నుతోని వందలాది మంది, వేలాది మందిని ప్రభావితం చేసే శక్తి ఎవరికి ఉందంటే మీ జర్నలిస్ట్. సో అంత ప్రభావితం చేసే ప్రొఫెషన్ ఇది. ఆ ప్రొఫెషన్కు సంబంధించి ఈరోజు వస్తూ ఉంటే మనం అందరం కూడా ఇప్పుడు చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా వచ్చింది, వారిని కూడా జర్నలిజం అంటారు. సో నేను మా బసవపుణ్య గారిను, మా రాజశేఖర్ గారిను, మా రఘును, మా చంద్రశేఖర్ గారిను, మా జర్నలిస్టులు అందరినీ కూడా కోరుతాము. జర్నలిజం అనే ఒక పవిత్రమైన వృత్తిని, అంటే ప్రొఫెషన్ ఎంచుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో టెక్నాలజీ ఏం చేసింది, ఒక పెద్ద ఎత్తున దానికి సాంకేతిక పరంగా విప్లవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఎవరంటే ఆ రోజు శ్రీధర్ బాబు కూడా జర్నలిస్ట్ కావచ్చు. సోషల్ మీడియాలో 2 రాస్తే అది పెద్ద జర్నలిజం కావచ్చు. కానీ ఈరోజు మీ పెన్నుకున్న విలువ ఎవరు కూడా తీసుకురాదు. సో మనం క్లాసిఫై చేసుకోవాలి ఏది కరెక్ట్. ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు అసలు సిద్ధలైన వార్తలు వచ్చినప్పుడు ప్రజలు నమ్మశక్యంగా ఉంటాయి. ప్రజలకు కూడా ప్రతినిత్యం అదే పనిగా మరి సోషల్ మీడియాను ఉపయోగించుకోరు. ఈరోజు వృత్తికి సంబంధించిన అంశం విషయంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్న సందర్భంలో దీని గురించి మొన్న చాలా సందర్భాల్లో కూడా మేము చెప్పడం కూడా జరిగింది. మనము
ఎవరైతే అస్సలు జర్నలిస్ట్ ఉన్నారో దీనిపై నమ్మకం పెట్టుకొని తన ప్రచురణలకు తన వ్రాతలకి సంబంధించి సమాజానికి మేలు చేయాలని తను నమ్మిన సంస్థలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ సంస్థకు సంబంధించిన నియమావళిలో పనిచేస్తూ ఉన్న సందర్భాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే ప్రయత్నంలో మీ సూచనలు కావాలని కోరుతాను నేను ఈరోజు. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం చాలా సీనియర్లు ఉన్నారు ఇక్కడ, అనేక సంవత్సరాలు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. మా బస్సు పుణ్య గారు 28 ఇయర్స్, చంద్రశేఖర్ గారికి 26 ఇయర్స్, మా రఘుకి ఎంత ఉంటుంది, ఆయన కూడా 25 ఇయర్స్ ఉంటుంది, మా రాజశేఖర్ చంద్రశేఖర్ గారికి ఎంత ఉంటుంది, 23. సో ఇంత దీర్ఘకాలికంగా అనుభవం ఉన్న జర్నలిస్ట్తో పాటు మిమ్మల్ని చూసుకొని యంగ్ జర్నలిస్టులు ఈరోజు మీరు మిమ్మల్ని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మీకు రూపాయి డబ్బున్నా రూపాయి లేకున్నా దానిపైన ఆధారపడి దాన్ని నమ్ముకొని ఈరోజు మీరు దాదాపు 2 దశాబ్దాలుగా ముందుకు వెళ్తా ఉన్నారు. సరే, ఈ నేచర్ ని కాపాడుకునే ప్రయత్నంలో మీరు చేస్తూ ఉన్న అన్ని వయోప్రసాదాలు మేమందరం కూడా అర్థం చేసుకుంటాం. మీరు ఏదైనా రాస్తే కూడా కరెక్ట్ రాసిండ్రా, మీరు నమ్మాలా, ఈ రాసిందంటే దీంట్లో చిన్నగా పరిశోధన ఉంటుంది, ఆ పరిశోధన పరంగా మనం తీసుకుంటే జ్ఞానం అన్న వస్తుంది మనకు, లేకుంటే సమాచారం అన్న మనం తెలుసుకుంటాం, లేకుంటే ఈరోజు 10 మందికి తెలియజేయడానికి ఒక పెద్ద ఆయుధంగా తీసుకుంటాం. ఈరోజు కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఇప్పుడే జస్ట్ కాంపిటీషన్లో ఈ పోటీ ప్రపంచం అయిపోయింది. మా సతీష్ ఏదైనా చిన్నగా చెప్పగానే ఆ సతీష్ కంటే ముందు ఇంకోరు ఉరకాలని, దానికి వార్తల్లో నిజం ఉందా, నిజం లేదా, నిజం ఉంటే ఎంతవరకు చేయాలనే ఉండదు. ఎందుకంటే మీరు ఎవరు తప్పట్టలేదు, ఎందుకంటే ఆ విధమైన పాఠకులకు ఆకర్షణ చేసుకోవాలి, మేము ముందంజలో ఉండాలి ఇన్ఫర్మేషన్లో అని మీరు చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానికి ఏదైనా సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధమైన ఒక ప్లాట్ఫామ్ని తీసుకురావాలని కోరుతాను. ఎందుకంటే మీ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఈ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి సంబంధించి కూడా అందరూ ఉంటారు కనుక, మేధావులు ఉంటారు కనుక దీనికి ఆలోచన చేయమని కోరుతాం. అదేవిధంగా ఈరోజు మనం అనేక మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది కూడా చేస్తూ ఉంటాం జర్నలిజం నమ్ముకొని, ప్రత్యేకంగా మనలాంటి భూపాలపల్లిలో మార్మల ప్రాంతంలో జర్నలిజం నమ్ముకొని ఇదే వృత్తిగా కొనసాగుతూ ఉంటాయి. నిజంగానే చాలా సందర్భాల్లో చాలని మరి మీ సంస్థల ద్వారా వచ్చే జీతభత్యాలు కానీ, లేకుంటే మీరు నమ్ముకొని నేను పెన్నును తప్ప నేను వేరే పని చేయనని నమ్ముకున్న పోతా ఉన్న వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి, మాకు తెలుసు. ఆ దృష్టిలో పెట్టుకునే ఈరోజు జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్కి పోయినప్పుడు తప్పకుండా ఇవన్నిటి గురించి ఆలోచన చేస్తామని చెప్పారు. సంక్షేమే ప్రధానమైన ధ్యేయంగా. ఇంతకుముందు మా రాజశేఖర్ చెప్తా ఉన్నాడు, 10 సంవత్సరాల కాలాయంలో ఎన్ని మార్లు గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను కలిసిండ్రు అని అడిగిన, కలుసుకునే ప్రయత్నం చేసినా సమయం ఇవ్వలేదని అన్నారు. ఈరోజు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన మా సహచరులే కానీ అందరూ కూడా వీలున్నంత వరకు కలుసుకొని వీలున్నంత మా పరిధిలో సమస్యలను పరిష్కారం చేయాలనే ప్రయత్నం చేస్తాము. ఇది ప్రజాప్రభుత్వం. అందుకోసమే మరి మీ అందరిలో నిమగ్నమై ముందుకు నడిచినప్పుడు సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. మీరు చెప్పారు, బసవపున్నయ్య గారు చెప్పారు, మా సతీష్ కుమార్ గారు చెప్పారు, మా ఇక్కడున్న విలేకరులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. మొన్న ఈ మధ్యలో వారికైతే ప్రత్యేకంగా తెలుసు, ఇంకా వేదిక పైన రాష్ట్ర స్థాయిలో ఉన్న జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు